శుభోదయం. నా పేరు యశ్వంత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు నా తోటి విద్యార్థులకు ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు మరియు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని బ్రౌదర్ అన్నారు. మన ప్రాచీన కవులు ఆధునిక కవులు మన తెలుగు భాషపై ఎన్నో పద్యాలు రచించారు. అందులో నేను ఒకటి పాడుతాను. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాగు జన కల్పవల్లిరా, లలిత సుగ్రజాల తెలుగు బాల. ఎంత చక్కగా చెప్పావు మణికంఠ. అందుకే మన తెలుగును తేనె కన్నా తీయనైన భాష అని అన్నారు. రాతలో అతి సుందరమైన భాష, వినసొంపుగా ఉండే భాష మన తెలుగు భాష. ఎక్కువ అక్షరమాల కలిగినది మరియు 4000 ఏళ్ల నాటి ప్రాచీన భాష మన తెలుగు భాష. ద్రవిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష మన తెలుగు భాష. తెలుగు భాష దినోత్సవం అంటే గుర్తుకు వచ్చింది. అసలు దీనిని ఎందుకు జరుపుకుంటామో తెలుసా యశ్వంత్? తెలుసు మణికంఠ. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. అవును, మరి ఆయన జన్మదినం రోజునే ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పూర్వం విద్యాలయాల్లోని తెలుగు పాఠ్య పుస్తకాల్లో భాష గ్రాంథిక భాష. అది అందరికీ అర్థమయ్యే విధంగా లేదు, పండితులకు మాత్రమే అర్థమయ్యేది. అందుకే మన గిడుగు రామ్మూర్తి గారు ప్రజలలో వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించారు. మన వాడుక భాషే బోధన భాషగా ఉండాలని పోరాడారు, వాదించారు. కానీ దీనికి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనుకంజ వేసిన పత్రికలు మాత్రం రామ్మూర్తి గారికి పూర్తి సహకారం అందించాయి. ఈయన చేత ఉత్తేజితులైన ఎంతో మంది రచయితల వాడుక భాషలో ఎన్నో గ్రంథాలను రచించారు. సాహిత్య భాషగా, కవిత్వ భాషగా వ్యవహారిక భాష ఎంతో గొప్పదని రుజువు చేశారు. ప్రజలలో విద్య వ్యాపిస్తే గాని సంఘం అభివృద్ధిలోకి రాదని గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. ఈనాడు మనం మన పాఠాలను ఇంత సులభంగా చదవగలుగుతున్నాము అంటే అది ఆయన చదువే. నిజం చెప్పావు మణికంఠ. మన తెలుగు భాషలో ఛందస్సు, సందులు, సమాసాలు, అలంకారాలు మొదలైన వ్యాకరణాంశాలు ఉన్నాయి. వాటి నుంచి మనం ఈరోజు అలంకారాలు గురించి తెలుసుకుందాం. భాషకు సౌందర్యము కలిగించేవి అలంకారాలు. కావ్యానికి లేదా కవిత్వానికి వన్నె తెచ్చేవి అలంకారాలు. ఇవి కవిత్వంలో భావాన్ని మరింత సుందరంగా, శక్తివంతంగా వ్యక్తపరచడానికి ఉపయోగపడతాయి. చెప్పదలిసిన విషయం చమత్కారంగా, రమణీయంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు తోడ్పడతాయి. అలంకారం అంటే అలంకరణ లేదా ఆభరణం. ఆభరణాలు ఒక వ్యక్తికి ఎలా అందాన్ని పెంచుతాయో అలాగే ఒక సాహిత్య రచనకు అలంకారాలు అందాన్ని, శైలిని మరియు లోతైన భావాన్ని జోడిస్తాయి. తెలుగు సాహిత్యంలో అలంకారాలు 2 ప్రధాన విధాలుగా ఉంటాయి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు అర్థం కంటే శబ్దానికి ప్రాధాన్యం ఉన్నవి. శబ్దాలంకారాలు అర్థాలంకారాలు శబ్దం కంటే అర్థానికి ప్రాధాన్యం ఉన్నవి.